This is your friend SudhakarVemagiri. Today we are going to discuss a story about a king who was very fond of new clothes. ఒక రాజుగారికి నూతన వస్త్రాలంటే వల్లమాలిన ప్రేమ, చాలా అంటే చాలా ఇష్టం. మరి అలాంటి రాజుగారి కథని ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇది 7th క్లాస్లో ఒక ఇంగ్లీష్ లెసన్. దీన్ని మనం అన్ని లెసన్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా అలా ట్రాన్స్లేట్ చేసుకుని సరదాగా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. సో డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. Many years ago, there was an emperor who was so fond of new clothes that he spent all his money on them. సో మరి రాజుగారికి కొత్త బట్టలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన డబ్బులన్నీ కూడా దాని మీద ఖర్చు పెట్టేవాడంట. ఆ బట్టల మీదే, బట్టలు కొనడం లేకపోతే బట్టలు నేయించుకోవడం, దీని మీదే ఎక్కువగా ఖర్చు పెడతా ఉండేవాడు. వన్ డే 2 men came to the emperor's court. ఒకరోజు ఇద్దరు వస్తారు, ఆ రాజుగారి యొక్క కోర్టులోకి వస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, వీఆర్ వీవర్స్ దే సెడ్. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారంటే, మేము వీవర్స్, మేము బట్టలు నేస్తాం. ఓకేనా? దే సెడ్ వీ కెన్ మేక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్లాత్ ఇన్ ద వరల్డ్. ద ఎంపరర్ వాజ్ వెరీ హ్యాపీ. వాళ్ళతో ఏం చెప్తారంటే, మేము చాలా ప్రత్యేకమైన అందమైన దుస్తులని మేము నెయ్యగలము, మేము వేస్తాం, మేము తయారు చేయగలము అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్తారు. ద ఎంపరర్ వాజ్ వెరీ హ్యాపీ. ద ఎంపరర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అప్పుడు ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే, అవర్ క్లాత్ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్. మా బట్ట కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ వైజ్ మెన్ కెన్ సీ ఇట్, ఫూల్స్ కెనాట్. మా యొక్క క్లాత్ యొక్క వెరైటీ ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓన్లీ వైజ్ మ్యాన్ కెన్ సీ ఇట్. ఓన్లీ తెలివైన మాత్రమే దాన్ని చూడగలరు. అండ్ ఫూల్స్ కెనాట్, ఫూల్స్ మాత్రం దాన్ని చూడలేరు. దట్ ఈస్ వెరీ గుడ్ థాట్ ద ఎంపరర్. ఎంపరర్ కాన్సెప్ట్ బాగా నచ్చింది అనమాట. నచ్చి, వెన్ ఐ వేర్ ద క్లాత్స్ మేడ్ విత్ ఇట్, ఐ విల్ నో హూ ఈజ్ వైజ్ అండ్ హూ ఈజ్ ఫూలిష్. అప్పుడు రాజు కొత్త ఆలోచన వచ్చింది అనమాట. నేను ఎప్పుడైనా మరి ఈ క్లాత్స్ వాళ్ళు తయారు చేసిన కొత్త బట్టలను వేసుకున్నప్పుడు అది ఎవరికైతే కనబడదో వాళ్ళ వైజ్ మ్యాన్ అనాలి, కనబడే వాళ్ళందరూ ఫుల్స్ అయిపోతారు కదా, నేను ఈజీగా వాళ్ళని కనిపెట్టచ్చు కదా అని చెప్పి రాజు అనుకుంటాడు. ద ఎంపరర్ గేవ్ ద మెన్ ఏ లాట్ ఆఫ్ మనీ. చాలా డబ్బులు ఇస్తాడు వాళ్ళకి. ఇచ్చి, స్టార్ట్ వీవింగ్ అట్ వన్స్, అంటే అర్జెంట్గా దాన్ని స్టార్ట్ చేయండి, మీరు కొత్త బట్టలు నేయడం స్టార్ట్ చేయండి అంటాడు. హీ టోల్డ్ దెమ్. దే సెటప్ 2 looms. వాళ్ళతో కూడా ఏంటంటే 2 లూమ్స్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత దే ఆస్క్డ్ ఫర్ ద ఫైనెస్ట్ సిల్క్ అండ్ ద ప్యూరెస్ట్ గోల్డ్ థ్రెడ్. లూమ్స్ అంటే అర్థం ఏంటంటే, ఏ డివైస్ టు మేక్ క్లోత్, లేకపోతే టూల్స్ టు మేక్ క్లోత్. ఆ గుడ్డలు వేసే ఒక మగ్గం, లేకపోతే మగ్గాలు అంటారు. సో వాళ్ళు ఏం అడుగుతారంటే, దే ఆస్క్డ్ ద ఫైనెస్ట్ సిల్క్ అండ్ ద ప్యూరెస్ట్ గోల్డ్ థ్రెడ్. వాళ్ళు ఏమడుగుతారంటే, ఫైనెస్ట్ సిల్క్, మాకు అన్నింటికన్నా మంచి సిల్క్ కావాలి, అండ్ ప్యూరెస్ట్ గోల్డ్ థ్రెడ్, మాకు గోల్డ్ థ్రెడ్స్ కావాలి, అంటే గోల్డ్ దారాలు అంటారు అనమాట. అది ప్యూర్ గోల్డ్తో తయారు చేసినవి ఉండాలంట. సో దే పుట్ దీస్ ఇన్ దేర్ ఓన్ బ్యాగ్స్. ఆ 2 తీసుకొచ్చిన తర్వాత రాజుగారు 2 ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని వాళ్ళ సొంత సంచుల్లో పెట్టుకుంటారు. అండ్ దే వర్క్డ్ అట్ ది ఎంప్టీ లూమ్స్ అంటిల్ లేట్ ఎట్ నైట్. వాళ్ళంటే అక్కడ ఖాళీగా ఉంటాయి లూమ్స్ అనమాట, ఆ మగ్గాలు ఖాళీగా ఉంటాయి. ఆ ఖాళీ దాని మీద వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు రోజంతా కూడా. ఆ చివరి వరకు, రాత్రి అయినంత వరకు దాని మీద వర్క్ చేస్తూనే ఉంటారు. ఐ షుడ్ లైక్ టు నో హౌ దోస్ వేవర్స్ ఆర్ గెటింగ్ ఆన్ విత్ మై క్లాత్ థాట్ ద ఎంపరర్. ఎంపరర్ అనుకుంటాడు, అసలు వాళ్ళిద్దరు ఎలా పని చేస్తున్నారో, ఏదో వర్క్ చేస్తున్నారని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఈ రాజుగారు అనుకుంటారు. అనుకొని, ఓన్లీ వైజ్ మ్యాన్ కెన్ సీ ద క్లాత్. ఐ విల్ సెండ్ మై ఓల్డ్ మినిస్టర్ హూ ఈజ్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద కోర్ట్. నా దగ్గర ఉన్న ఓల్డ్ మినిస్టర్ని పంపిస్తాను. ఆ ఓల్డ్ మినిస్టర్ స్పెషాలిటీ ఏంటంటే, హీ వాజ్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద కోర్ట్. ఆ రాజుగారి దగ్గర ఉన్న మంత్రుల్లో ఆయనే అందరికన్నా తెలివైనడు కాబట్టి ఆయన నేను పంపిస్తాను అంటాడు. సో ద గుడ్ ఓల్డ్ మినిస్టర్ వెంట్ ఇన్ టు ద రూమ్ ఇన్ విచ్ ద మెన్ వర్ వర్కింగ్ అట్ ద ఎంప్టీ లూమ్స్. సో ఆ మినిస్టర్ వెళ్తాడు, ఆ ముసలాయన వీళ్ళు చూస్తే ఆశ్చర్యపోతాడు. ఏంటి వీళ్ళిద్దరూ కూడా లూమ్స్ మీద పనిచేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అనుకుంటాడు.
సో వాట్ కెన్ బి ద మీనింగ్ ఆఫ్ దిస్ థాట్ ద ఓల్డ్ మ్యాన్ అంటే అలా అనుకుంటే అసలు ఏంటి దీని అర్థం ఏంటి, వాళ్ళు ఎందుకు అలా దాని మీద ఖాళీగా ఉన్న లూమ్స్ మీద వర్క్ చేస్తాను అనుకుంటాడు. ఓపెనింగ్ ఈజ్ ఐస్ వెరీ వైడ్, ఇలా ఇలా ఓపెన్ చేసి అనుకుంటాడు, ఓ ఐ కెనాట్ సీ ఎనీథింగ్ ఆన్ ద లూమ్స్, నాకు లూమ్స్ మీద ఏం కనబడట్లేదు అని చెప్పి ఆ ఓల్డ్ వైజ్ మినిస్టర్ అంటాడు. కమ్ ఏ లిటిల్ నియరర్ సెడ్ ద మెన్ టు ద మినిస్టర్. ఆ మెన్ అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మినిస్టర్ దగ్గర పిలుస్తారు. కమ్ కమ్ కొంచెం దగ్గర రండి. ఈజ్ ఇన్ ద క్లాత్ బ్యూటిఫుల్, చూడండి క్లాత్ బ్యూటిఫుల్గా లేదా అని అంటారు వాళ్ళిద్దరు. ఏ విధంగా దే పాయింటెడ్ టు ద ఎంప్టీ లూమ్స్, ఆ మగ్గాల మీద ఖాళీగా ఉన్న మగ్గాలను చూపించి ఇది అందంగా లేదా ఈ క్లాత్ అంటారు అనమాట. ద పూర్ ఓల్డ్ మినిస్టర్ లుక్డ్ హార్డ్, చాలా చూస్తారు ఇలాగా, ఇది క్లాత్ ఎక్కడ ఉంది అని చూస్తూ ఉంటాడు. హీ కుడ్ సీ నథింగ్ ఆన్ ద లూమ్స్ ఫర్ నథింగ్ వాజ్ దేర్, అక్కడ మగ్గాల మీద అక్కడ ఎటువంటి వస్త్రం కనబడట్లేదు, అసలు నిజం చెప్పాలంటే అక్కడ ఏమీ లేదు. వాట్ హీ థాట్, ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఐఎమ్ ఏ ఫూల్, ఓ నిజమా అంటే నిజంగా నేను ఫూల్ నేనా అని చెప్తాను. వెల్ సార్ సెడ్ వన్ ఆఫ్ ద మెన్, అంటే ఒకటి ఓకే సార్ ఫైన్, హౌ డూ యూ లైక్ ద క్లాత్, ఈ క్లాత్ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు. ఇప్పుడు ఆ వైజ్ మినిస్టర్ ఏం ఆన్సర్ చెప్తాడు, నిజంగా క్లాత్ లేదు అక్కడ ఏమీ లేదు అంత ఖాళీగా ఉంది అంటే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫూల్. సో అందువల్ల వైజ్ మ్యాన్ ఏం చెప్పాడు, ఓ ఇట్స్ స్ప్లెండెడ్ సెడ్ ద మినిస్టర్. మినిస్టర్ వా క్లాత్ చాలా బాగుంది అంటాడు. నా ద ఎంపరర్ థాట్ హీ వుడ్ లైక్ టు సీ ద క్లాత్, ఇప్పుడు ఎంపరర్ ఆ క్లాత్ని చూద్దాం అనుకుంటాడు. సో ఐ కాల్డ్ హీస్ ఆఫీసర్స్ అండ్ వెంట్ విత్ దెమ్ టు ద వీవర్స్ రూమ్, వాళ్ళ ఆఫీసర్స్ అందరూ పిలుచుకొని ఆ రూమ్లోకి వెళ్తాడు, వీవర్స్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. ఈజ్ ఇన్ ద క్లాత్ బ్యూటిఫుల్ సెడ్ ద ఓల్డ్ మినిస్టర్ పాయింటింగ్ టు ద ఎంప్టీ లూమ్స్. సో ఆ ఓల్డ్ మినిస్టర్ ఎవరైతే ముందు వెళ్ళాడో ఆయన ఇప్పుడు రాజుగారితో పాటు వెళ్ళి చూపుతాడు, ఆ ఖాళీ లూమ్స్ని చూపించి ఈజ్ ఇన్ ద క్లాత్ బ్యూటిఫుల్, ఆ క్లాత్ బ్యూటిఫుల్గా లేదా అంటాడు. అంటే హౌ ఈస్ దిస్ సెడ్ ద ఎంపరర్ టు హిమ్సెల్ఫ్, ఎంపరర్ అనుకుంటాడు అతను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఐ కెన్ సీ నథింగ్ ఎట్ ఆల్, నాకు అక్కడ ఏం కనబడట్లేదు, యామ్ ఐ ఫూల్, నిజంగా ఫూల్నా, నో. ఓ అప్పుడే అలా అనుకొని రాజు ఏమంటాడంటే, ఓ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ సెడ్ ద ఎంపరర్ అలాఫ్ట్. రాజుగారు కూడా గట్టిగా చెప్తాడు, ఏం చెప్తాడు, బా చాలా అందంగా ఉంది క్లాత్ అంటాడు. ఆల్ ద ఆఫీసర్స్ లుక్డ్ కీన్లీ, అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు అందరూ కూడా. దే సా నథింగ్ ఆన్ ద లూమ్స్, వాళ్ళు కూడా మగ్గాల మీద ఏమీ కనబడలేదు. బట్ దే ఆల్ సెడ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, అందరూ ఏం చెప్పారు, అది చాలా బాగుందని చెప్పారు. ఫర్ ద గ్రేట్ ప్రొసెషన్ నెక్స్ట్ వీక్ సెడ్ ద ఓల్డ్ మినిస్టర్ కైండ్ వేర్ రాబ్స్ మేడ్ ఆఫ్ దిస్ క్లాత్, ద ఎంపరర్ అగ్రీడ్. సో నెక్స్ట్ వీక్ మన ప్రొసెషన్ ఉంది కాబట్టి ఆ ప్రొసెషన్కి ఈ దుస్తులు ధరించండి అని చెప్పి ఓల్డ్ మినిస్టర్ అంటాడు. సో ఎంపరర్ అగ్రీ చేస్తాడు. ద వీవర్స్ వర్క్డ్ హార్డర్ దాన్ ఎవర్, ద వీవర్స్ వర్క్ హార్డర్ దాన్ ఎవర్, అంటే ముందుగా వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు. ఎట్ లాస్ట్ దే సెడ్ ద క్లాత్ వాజ్ రెడీ, ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పారు, క్లాత్ రెడీ అయిపోయిందని చెప్పారు. దే కట్ ఇన్ ద ఎయిర్ విత్ అ హ్యూజ్ పెయిర్ ఆఫ్ సిజర్స్, ఒక పెద్ద సిజర్స్ తోటి ఆ గాల్లోనే కట్ చేస్తూ ఉన్నారు ఎట్లా. అండ్ దే స్టిచ్డ్ ద క్లాత్స్ విత్ నీడిల్స్ వితౌట్ ఎనీ థ్రెడ్ ఇన్ దెమ్, ఆ సూదులు తీసుకొని దాన్ని ఇలా స్టిచ్ చేస్తూ ఉన్నారు, ఎట్లా దానికి థ్రెడ్ లేదు ఏమీ లేదు, దాన్ని ఖాళీ దాన్ని ఇలా స్టిచ్ చేస్తూ ఉన్నారు. See, they cried at last. The emperor's new clothes are ready. వాళ్ళంతా గట్టిగా అరుస్తారన్నమాట. ఏమరుస్తారంటే రాజుగారి యొక్క కొత్త బట్టలు రెడీగా ఉన్నాయని. The emperor went to the weavers with his officers. వాళ్ళ ఆఫీసర్స్ తోటి మళ్ళీ ఎంపరర్ వీవర్స్ దగ్గరికి వెళ్ళాడు. The weavers raised their arms in the air and said, సో వీవర్స్ ఏంటంటే వాళ్ళు ఖాళీ చేతిని ఇలా పైకెత్తారన్నమాట, పైకెత్తి చెప్తారు, దీస్ ఆర్ ద ట్రౌజర్స్ అండ్ దిస్ ఇస్ ద కోట్, ఇది ట్రౌజర్ ఇది కోట్ అని చెప్పి చెప్తారు. ఇట్స్ సో లైట్ సెడ్ వన్ ఆఫ్ ద, అందరూ ఒకటి ఏం చెప్తాడు, బా ఎంత తేలిగ్గా ఉన్నాయంటాడు. యూ వోంట్ ఈవెన్ ఫీల్ ద క్లాత్ సెడ్ అదర్, ఇంకోటి ఏం చెప్తాడు, అసలు బట్టలు వేసుకున్నట్టే ఉండవు అంటాడు, అసలు మీ దాంట్లో బట్టలు వేసుకున్నట్టే మనకు ఆ ఫీలింగ్ ఉండదు అంటాడు ఇంకొకటి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ సెడ్ వన్ ఆఫీసర్, అందులో ఒక ఆఫీసర్ ఏమంటాడు, బా నిజంగా బట్టలు చాలా బాగున్నాయి అంటాడు. ఎస్ సెడ్ ఆల్ అదర్, అందరూ కూడా ఎస్ అంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ బట్ దే కుడెంట్ సీ ఎనీథింగ్, నిజం చెప్పాలంటే వాళ్ళ దాంట్లో ఏమీ కనబడట్లేదు. దేర్ వాజ్ నథింగ్ టు సీ, దేర్ వాజ్ అసలు నిజంగా అక్కడ చూడడానికి కూడా ఏమీ లేవు. విల్ యువర్ మెజెస్టీ టేక్ ఆఫ్ యువర్ క్లాత్స్ సెడ్ ద మ్యాన్, అందులో ఒకటి అంటాడు, మెజెస్టీ మరి మీ బట్టలు తీస్తారా
దెన్ యూ కెన్ పుట్ ఆన్ యువర్ న్యూ క్లాత్స్, మరి కొత్త బట్టలనే మీరు వేసుకోవచ్చు. ద ఎంపరర్ టుక్ ఆఫ్ ఆల్ హిస్ క్లాత్స్, ఎంపరర్ అన్ని క్లాత్స్ తీసేస్తాడు. ద మెన్ మేడ్ ఏ షో ఆఫ్ పుట్టింగ్ ఏ న్యూ క్లాత్స్ ఆన్ హిమ్. ఆ మనుషులు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే రాజుగారి మీద కొత్త బట్టలు వేసినట్టు మొదలు షో పుటప్ చేస్తూ ఉంటారు అనమాట. ద ఎంపరర్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అండ్ టర్న్ రౌండ్ అండ్ రౌండ్. ఆ ఎంపరర్ ఆ మిర్రర్ ముందు నుంచొని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. హౌ వెల్ హిజ్ మెజెస్టీ లుక్స్ ఇన్ హిజ్ న్యూ క్లోత్స్ క్రైడ్ ఆల్ హిజ్ ఆఫీసర్స్. అందరూ ఒకేసారి అంటారు, అబ్బా రాజుగారి కొత్త బట్టలు ఎంత అందంగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు, బట్టలు ఎంత బాగున్నాయని చెప్పి అందరూ అంటూనే ఉంటారు. దెన్ ఎంపరర్ వాక్డ్ అలాంగ్ ద ప్రొసెషన్. మరి ఎంపరర్ కూడా ఆ ప్రొసెషన్లో నడుస్తూ ఉంటాడు. పీపుల్ ఇన్ ద స్ట్రీట్స్ క్రైడ్. అందరూ కూడా జనాలు అరుస్తూ ఉంటారు. ఎవరు అరుస్తూ ఉంటారు? హావ్ బ్యూటిఫుల్ ద ఎంపరర్ న్యూ క్లాత్స్. సార్ అందరూ కూడా గట్టిగా అరుస్తారు, రాజుగారి బట్టలు ఎంత బాగున్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి అని అందరూ అంటారు. బట్ ఈస్ గాట్ నథింగ్ ఆన్ ఎట్ ఆల్ సెడ్ ఏ లిటిల్ చైల్డ్. అందులో చిన్న కుర్రాడు మాత్రం నిజం చెప్తాడు. ఏం చెప్తాడంటే, బట్ ఈస్ గాట్ నథింగ్ ఆన్ ఎట్ ఆల్. అతని ఒంటి మీద, అతని శరీరం మీద ఎటువంటి దుస్తులు లేవు కదా అని చెప్పి ఒక చిన్న పిల్లవాడు అంటాడు. అండ్ వన్ పర్సన్ సెడ్ టు అనదర్. ఒకడు ఇంకొకరితో చెప్తాడు, హీ హ్యాస్ నథింగ్ ఆన్ ఎట్ ఆల్, హీ హ్యాస్ నథింగ్ ఆన్. అతని ఒంటి మీద, అతని శరీరం మీద ఎటువంటి బట్టలు లేవు అంటాడు. హీ హ్యాస్ నథింగ్ ఆన్ క్రైడ్ ఆల్ ది పీపుల్. సో ఒకటితో స్టార్ట్ అయింది, అలా అందరూ అది పాకి లాస్ట్ అందరూ చెప్పడం మొదలెట్టారు. ఏం చెప్పారంటే, హీ హ్యాస్ నథింగ్ ఆన్ క్రైడ్ ఆల్ ది పీపుల్. ద ఎంపరర్ ఫెల్ట్ అన్హ్యాపీ. ఎంపరర్ నిజంగా అన్హ్యాపీ ఫీల్ అవుతాడు, చాలా బాధగా ఫీల్ అవుతాడు. హీ న్యూ దట్ ద పీపుల్ వర్ రైట్. నిజంగా తెలుసు పీపుల్ చెప్పిందే కరెక్ట్ అని. హీ హ్యాడ్ నథింగ్ ఆన్. నిజంగా తన శరీరం మీద ఏమీ లేవని ఆయన తెలుసు. బట్ ద ప్రొసెషన్ హ్యాడ్ టు గో ఆన్. బట్ ఆ ప్రొసెషన్ అనేది అది ముందుకెళ్తూనే ఉండాలి. ఎందుకంటారు, ఎందుకు ముందుకెళ్ళాలి? రాజు అక్కడికి ఆఫ్ చేసేయచ్చు కదా. ఆఫ్ చేసి తను ఏదైతే తను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళందరినీ కూడా మరి శిక్షించవచ్చు కదా. మరి రాజు ఎందుకు అలా చేయలేదంటారు. సో ఈ విధంగా మనం ఈ యొక్క ద ఎంపరర్స్ న్యూ క్లాత్స్ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకున్నాం. సో దీనికి మనకు అర్థమైన మోరల్ ఏంటి అంటే, పక్కోడు చెప్పింది నమ్మాలి, వాడు చెప్పింది విను. కానీ నమ్మడానికి ముందు ఫస్ట్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్, సెట్ యువర్ మైండ్ దట్ యు ఆర్ కరెక్ట్. పక్కోడు ఏదో అన్నాడో అని చెప్పి దాన్ని పొంగిపోవద్దు. అలా అని చెప్పి వాడు చెప్పిందే రైట్ అని నమ్మద్దు. బహుశా వాడు చెప్పిన దాంట్లో కూడా మిస్టేక్ ఉంటుందేమో, రాంగ్ ఉండొచ్చేమో. ఓకేనా? సో ఇది కాబట్టి మనం నమ్మింది, మనం చూసింది, మనం విన్నది అని కూడా మనం ఫస్ట్ మనం కరెక్ట్ అనుకొని ఆ తర్వాత దాన్ని మనం నమ్మడం స్టార్ట్ చేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ Sudhakar Vemagiri signing off for today. Bye bye.